రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు. సార్ చెప్పండి, ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మేమే ప్రత్యామ్నాయం చెప్పి రాష్ట్రంలో మాట్లాడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఏది ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు. ఇవాళ మేమిస్తున్న సన్నబియ్యం, మేమిస్తున్న ఇందిరా మిల్లు, మేమిస్తున్న ఉచిత కరెంటు, మేమిస్తున్న ఉచిత బస్సు, మేమిచ్చిన 23,000 కోట్ల రుణమాఫీ, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా మీరేం చేస్తూ ఉన్నారు? బీజేపీ పార్టీ ఏం చేసింది? రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, సామాన్యుడికి ఏం చేసింది? సామాన్యుడు అడుగుతా ఉన్నాడు. ఇలా శ్రీరామచంద్రుడు పేరు చెప్పి ఓట్లాడుగుడు అది మీకు అలవాటు. కానీ ఓటు అడిగిన తర్వాత ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏం చేశారు మీరు? డీజిల్ ధర ఏముంది, ఎలా కిరోసిన్ ధర ఏముంది? 2014లో ఫెర్టిలైజర్ ధరలు ఏముండే? 2020 కదా, 2020 ధర ఏముండే? ఇవాళ ఎంత పెంచారు? యూరియా సప్లై ఎంత షార్టేజ్ ఉంది? మీరు రైతులను ఆదుకోలేరు, ఒక సామాన్యుని ఆదుకోలేరు, కేవలం సంపన్న వర్గాల కోసం పనిచేస్తారు. అలాంటి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? తెలంగాణ ప్రజలు విఘ్నులు, తెలివైన వారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది మన్మోహన్ సింగ్, తెలంగాణ ఇచ్చింది మీరా కుమార్. వీరన్నిటి గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఉంటారు. వచ్చే రోజుల్లో మా సంక్షేమం, మా అభివృద్ధి మాకు 100 సీట్లకు తక్కువ గెలిపిస్తారు. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేత జాతీయ అధ్యక్షుడు పర్యటన చేస్తున్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీ, ఖచ్చితంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటున్నాం. వచ్చేది లేదు, సచ్చేది లేదు. మొబైల్ మీటింగ్లు వెలవెలబోతా ఉన్నాయి. 2,000 మందిని పోగు చేసుకునే వాళ్ళు 3 కోట్ల జనాభాని రాష్ట్రాన్ని ఏడ వెళ్తారు? అది వాళ్ళతో సాధ్యమవుతుందా? ఏదో మోడీ దేవుడి పేరు చెప్పి నడిపించారు. కానీ 12 నెలలుగా మీరు ఏం చేశారు కూడా ఆలోచిస్తారు కదా ప్రజలు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఉన్న ఉద్యోగాలు బీకేశారు, ప్రభుత్వ సంఘాలు మూసేస్తూ ఉన్నారు. మీ ధ్యేయము, మీ పరిపాలన అంతా కూడా సంపన్నుల కోసం సాగింది, సామాన్యుడి కోసం జరగలే, పేదవాడి కోసం జరగలే. అందుకే సంపన్న వర్గాలు మాత్రమే మీతో ఉంటాయి. ఈ దేశంలో సామాన్యుడు, అతి సామాన్యుడు, పేదవాడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేయాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వారెవరు అంటానికి? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని వాళ్ళు చెప్తే ఎందుకు రద్దు చేస్తాము? ప్రజలు ఇంట్లో కూర్చోమని చెప్పారు. 39 సీట్లు ఇచ్చారు. పార్లమెంట్కి వచ్చేసరికి అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఇంకేదో దిగువదే 0 సీట్లు ఇచ్చారు. దాని అర్థమైంది. అందుకే ఆ 0 సీట్లు వచ్చినాయి కాబట్టి పాపం కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. వీళ్ళేదో కప్పిగంతలు వేసుకుని బాబమ్మలు తిరుగుతూ ఉన్నారు. తిరిగినంత మాత్రం ఏం కాదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఎస్ఐఆర్ పై మీ అభిప్రాయం? ఎస్ఐఆర్ వల్ల అర్హత కలిగినటువంటి నిజమైన పౌరుడి యొక్క తొలగించే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో దాన్ని ఎదుర్కొంటాం. బూత్ లెవెల్లో మా కార్యకర్తలు ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన ప్రతి పౌరుడి యొక్క ఓటు నామోదు కావాలి, ఆ ధ్యేయంగా మేము పనిచేస్తా ఉన్నాం. మొత్తానికి చూడొచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. బీజేపీ కుప్పిగంతులు వేస్తుంది. బెంగాల్ తరహా అధికారంకి వస్తామని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్న సంక్షేమ పథకాలు గుర్తించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీకాంత్, గంగారెడ్డి, RTV నిజామాబాద్.